నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో కొంతమంది నాయకులు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అందుకు పాలిటిక్స్ వారు ఎదిగిన విధానం, చేసిన అభివృద్ధి కారణమని చెప్పాలి. ఈ నాయకులు ఏ పార్టీలో వారితే గెలుపు అవుతోంది. అలాంటి వారిలో డాక్టర్ ప్రేమ్చంద్ ఒకరు. 2023లో రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగి డూడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే రాజస్థాన్లో ఈసారి బీజేపీ గాలి వీచింది. దీంతో ఈసారి ప్రేమ్చంద్ను డిప్యూటీ సీఎం పదవి వరించింది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరును ప్రకటించే సమయంలో ప్రేమ్చంద్ తన ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తున్నారు. ముఖ్యమంత్రి పేరును ప్రకటించిన తర్వాత డిప్యూటీ తన పేరు ప్రకటించడంతో ఆయన అవాక్కయ్యారు. అసలు తాను వింటున్నది నిజమేనా అని ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు. అలా ఆయనకే తెలియకుండా రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ప్రాధాన్యమైన పదవి ఆయనను వరించింది. ఇప్పుడు ప్రకటించినంత ఈజీగా మాత్రం ఆయన ఈ స్థాయికి చేరుకోలేదు. దాని వెనుక ఆయన పడ్డ కష్టం చాలా ఉంది. రైతు కుటుంబం నుంచి వచ్చి అసెంబ్లీ దాకా వెళ్ళి అక్కడి నుంచి పై స్థాయికి చేరడం మామూలుగా జరగలేదు. రైతుగా జీవితాన్ని ప్రారంభించిన ప్రేమ్చంద్ డిప్యూటీ వరకు ఎలా వచ్చారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. డాక్టర్ ప్రేమ్చంద్ బైర్వా 1969 ఆగస్టు 31న పుట్టారు. డాక్టర్ ప్రేమ్చంద్కు 2 అన్నలు, 4 అక్కలు ఉన్నారు. అన్నయ్య చిరంజీవి లాల్ తనకంటే చిన్నవాడైనా గోగారం చనిపోయాడు. అందరికంటే ప్రేమ్చంద్ చిన్నవాడు. ప్రేమ్చంద్ తన చిన్నతనంలో ఫాగి తహసీల్లోని చక్వాడ గ్రామానికి చెందిన నారాయణి దేవిని వివాహం చేసుకున్నాడు. అతనికి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 2 కూతుర్లు ప్రియాంక, జ్యోతికి వివాహమైంది. చిన్న కూతురు పూజ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. కొడుకు చిన్మయ్ 12వ తరగతి చదువుతున్నాడు. డాక్టర్ ప్రేమ్చంద్ 8వ తరగతి వరకు తన గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని జాగ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. దీని తర్వాత సైన్స్ సబ్జెక్టు కోసం మౌసామాబాద్ వచ్చాడు. ఇక్కడే 12వ తరగతి వరకు చదువుకున్నాడు. 1992లో రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి BA ఉత్తీర్ణత సాధించి 1996లో రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా తీసుకున్నారు. 1999లో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, 2012లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు. డాక్టర్ ప్రేమ్చంద్ బైర్వాకు చదువుతో పాటు సంగీతం అంటే చాలా ఇష్టం. అతనికి ఢోలక్ మరియు మంజీరా ఆడటం అంటే చాలా ఇష్టం. మొదట్లో ప్రేమ్చంద్ చదువుకుంటూనే తన అన్నతో కలిసి గ్రామంలో వ్యవసాయం చేసేవాడు. ఆ తర్వాత పై చదువుల కోసం జైపూర్లో ఉండే సమయంలో ఓవైపు చదువుకుంటూనే మరోవైపు రాజా పార్క్లో 1989 నుంచి 95 వరకు టైలర్గా పనిచేశాడు. 1990 నుంచి 2005 వరకు LIC ఏజెంట్గా కూడా పనిచేశాడు. 2000 సంవత్సరం తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించి అందులో ప్రేమ్చంద్ సక్సెస్ అయ్యారు. ప్రేమ్చంద్ పొలిటికల్ ఎంట్రీ విషయానికి వస్తే కాలేజీ రోజుల్లోనే విద్యార్థి సంస్థ ABVPలో చేరారు. 1995లో సంస్థ తరపున డూడు బ్లాక్లో పనిచేశారు. 2000 సంవత్సరంలో తన ఊరిలో సర్పంచ్గా పోటీ చేయాలని భావించారు. అయితే తన రాజకీయ గురువు దాతార్ సింగ్ నాథావత్ ప్రోద్బలంతో జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేశారు. తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చి జిల్లా పరిషత్ ఎన్నికల్లో డూడులోని 15వ వార్డు నుంచి గెలుపొందారు. ఆ తర్వాత డూడు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఈ కాలంలో డాక్టర్ ప్రేమ్చంద్ బైర్వా పార్టీ సంస్థ కోసం ప్రతి బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ప్రేమ్చంద్ను బీజేపీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో డూడు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత బాబులాల్ నగర్ సోదరుడు హజారీలాల్ నగర్పై 33,720 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే 2018లో స్వతంత్ర అభ్యర్థి బాబులాల్ నగర్లో 14,779 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా డాక్టర్ ప్రేమ్చంద్ బైర్వా తన అసెంబ్లీ నియోజకవర్గంలో చురుకుగా ఉన్నారు. నిజాయితీ, సాదాసీదా నాయకుడిగా ఆయనకు అక్కడి ప్రజల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ ప్రేమ్చంద్ బైర్వా 35,743 ఓట్ల తేడాతో కాంగ్రెస్కు చెందిన బాబులాల్ నగర్పై విజయం సాధించారు. అయితే మొదటి నుంచి బీజేపీ కింద స్థాయి నుంచి వచ్చిన ఇమేజ్ ఉన్న లీడర్స్కే కీలక పదవులను కట్టబెడుతూ వస్తుంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రంలో డాక్టర్ ప్రేమ్చంద్ డిప్యూటీ సీఎంగా ప్రకటించింది. దీంతో ప్రేమ్చంద్ కుటుంబంలోనే కాదు, ఆయన స్వగ్రామం అయిన శ్రీనివాసపురంలో సంబరాలు చేసుకున్నారు. ఇలా వ్యవసాయం, టైలరింగ్ పని నుంచి LIC ఏజెంట్గా, అక్కడ నుంచి ప్రాపర్టీ వ్యాపారిగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం వరకు డాక్టర్ ప్రేమ్చంద్ బైర్వా ప్రయాణాన్ని చూసిన వారంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.